నమస్తే అండి. ఈరోజు మనం ఆర్ఓ ప్లాంట్ గురించి చూడబోతున్నాం. ఇక్కడ ఒక ఫిగర్ చూపిస్తున్నా. దిస్ ఇస్ స్కెచ్ ఆఫ్ ఆర్ఓ ప్లాంట్. చూసారు కదా స్కెచ్ ఆఫ్ ఆర్ఓ ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యాప్ వాటర్ మనకు ఎంటర్ అవుతుందండి. ట్యాప్ వాటర్ నుంచి ఫీడ్ ట్యాంక్కి వెళ్ళి ఫీడ్ ట్యాంక్లో మొత్తం వాటర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ఫీడ్ పంప్ ద్వారా ఇన్లెట్ ప్రెషర్ ఎంత ఉందో చూసుకొని రెగ్యులేట్ చేసుకుని మనం ఈ 3 ఫిల్టర్కి పంపిస్తాం. ఫస్ట్ శాండ్ ఫిల్టర్ ఉంటుంది, తర్వాత కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫిల్టర్ ఉంటుంది. వాటర్ సాఫ్ట్నర్ అది. ఫస్ట్ శాండ్ ఫిల్టర్, తర్వాత కార్బన్ ఫిల్టర్, తర్వాత వాటర్ సాఫ్ట్నర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫిల్టర్ పీపీసీ ఫిల్టర్కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆర్ఓ పంప్ ద్వారా మెంబ్రెయిన్కి ఎంటర్ అవుతుంది. మెంబ్రెయిన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ మనకి వేస్ట్ వాటర్, తర్వాత మనకి ఉపయోగపడే క్లీన్ ఉపయోగపడే వాటరు ఇక్కడ మనకి సెపరేట్ అయ్యి స్టోరేజ్ ట్యాంక్కి ఉపయోగపడే వాటరు ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ఎగ్జిట్ అయిపోతుంది. ఇది మన ఆర్ఓ ప్లాంట్ ఒక స్కెచ్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ స్పెసిఫికేషన్ మనం చూస్తాం. స్పెసిఫికేషన్ అన్నప్పుడు మనకి ఎల్పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లీటర్ పర్ హవర్ అంటాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ముందు చూసినట్టు ఇక్కడ మెంబ్రెయిన్ అనే ఒక పార్ట్ చూసాం. ఈ మెంబ్రెయిన్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మెంబ్రెయిన్ అనే పార్ట్ ఇక్కడ చూపించాం. మెంబ్రెయిన్లో మనం ఫీడ్ వాటర్ ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవుతుంది. వాటర్ ఎక్స్ లాగా ఎంటర్ అవుతుంది. వాటర్ ఎక్స్ లాగా ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ప్యూర్ వాటర్ ఆర్ పర్మియేట్ వాటర్ అనేది ఎగ్జిట్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి మనకి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ వాటర్ ఆర్ రిటర్నెడ్ వాటర్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఇది మనకి యూస్ఫుల్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ప్యూర్ పర్మియేట్ వాటర్ అంటాం. ఇది వచ్చి వేస్ట్ వాటర్ మనకి ఎగ్జిట్ అయిపోతుంది. మన ఫీడ్ వాటర్ని ఈ మెంబ్రెయిన్ మనకి మొత్తం ఫిల్టర్ చేసి 2గా డివైడ్ చేసి మనకి ప్యూర్ వాటర్గా కాన్సన్ట్రేటెడ్ వాటర్గా ఇస్తుంది. నెక్స్ట్ అండి ఆస్మాసిస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆస్మాసిస్ ద్వారా ఈ మెంబ్రెయిన్లో ఫిల్టర్ అవుతుంది. ఆస్మాసిస్ అనేది తప్పండి. వెరీ గుడ్. రివర్స్ ఆస్మాసిస్ ద్వారా చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆస్మాసిస్ అనే కాన్సెప్ట్ చూసుకోవడం వల్ల మన రివర్స్ ఆస్మాసిస్ ఏందో అర్థం అవుతుంది. ఒకసారి ఆస్మాసిస్ ఏందో బ్రీఫ్గా చూస్తాము. ఆస్మాసిస్ అంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఫీడ్ సొల్యూషన్ని మెంబ్రెయిన్ ద్వారా పంపించి, ఇది సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్ అంటాం. దీన్ని మెంబ్రెయిన్ అంటే సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్ టెక్నికల్ వర్డ్ చూసి చెప్తాం మనం. అంటే ఇది ఫుల్గా వాటర్ని అలో చేయదు కానీ స్టాప్ చేయదు. సగం పంపించి సగం స్టాప్ చేస్తుంది కాబట్టి దీన్ని సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్ అని అంటాం. ఇదే ఆ మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయినే సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్. ఇక్కడ వచ్చి ఫ్రెష్ వాటర్ ఏమవుతుందంటే ఆస్మోసిస్లో ఫ్రెష్ వాటర్ ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ నుంచి ఉండే ఈ సాల్ట్ అంతా ఫ్రెష్ వాటర్లో కలుస్తుంది. ఇది ఆస్మోసిస్. అంటే దీన్ని ఎలా మనం చెప్తామంటే టెక్నికల్గా ఫార్వర్డ్ ఆస్మోసిస్ అంటే ఫ్రెష్ వాటర్ ఆర్ ఫీడ్ వాటర్ వచ్చి మెంబ్రెయిన్ ఎంటర్ అయ్యి మనకి సాల్ట్ వాటర్ ఆ మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తాం. ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ఏంటంటే జనరేట్ అవుతుంది. కానీ రివర్స్ ఆస్మోసిస్ ఏంటంటే దానికి భిన్నంగా ఉంటుంది. రివర్స్ ఆస్మోసిస్లో సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్ నుంచి మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా పుష్ చేస్తాం. మెంబ్రెయిన్లో పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ అంటే ఎక్కువ అవుతూ ఫ్రెష్ వాటర్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ క్వాంటిటీ వచ్చి పెరుగుతూ ఉంటుంది. ఏంది సాల్ట్ వాటర్ ఫిల్టర్ అయ్యి సాల్ట్ అంతా ఇక్కడే ఉంటూ ఫ్రెష్ వాటర్ ఇక్కడ రావడానికి మనం పుష్ చేసి పంపిస్తాం సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్లో. ఇది రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. ఇదే ఇక్కడ మెంబ్రెయిన్లో జరిగేది రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే. ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫీడ్ వాటర్ ఎంటర్ అయిన ఫీడ్ వాటర్ ఏమవుతుందంటే మెంబ్రెయిన్లో ఎంటర్ అయ్యి పర్మియేట్ వాటర్ బయటకు వస్తుంది. అంటే మనం తాగే నీళ్ళు బయటకు వస్తుంది. దీని నుంచి అడ్డంగా ఇది మెంబ్రెయిన్ అండి, సెమీ పర్మియేట్ మెంబ్రెయిన్. దీంట్లో ఇక్కడ నుంచి స్టాప్ అయ్యి మనకి కాన్సన్ట్రేట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే వేస్ట్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే లోపల నుంచి ఇక్కడ వేస్ట్ వాటర్ బయటికి రాదు. ఇక్కడ నుంచి బయటికి వేస్ట్ వాటర్ వచ్చేసి
ఇక్కడ నుంచి మనకు వచ్చే నీళ్ళు వచ్చి పర్మినేట్ మెంబ్రెయిన్ మాత్రమే, పర్మినేట్ వాటర్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ అనేది క్లాసిఫై చేసొచ్చు. ఎలా అంటే బేస్డ్ ఆన్ పోర్ సైజ్. ఫస్ట్ మైక్రో ఫిల్టరేషన్, తర్వాత అల్ట్రా ఫిల్టరేషన్, నానో ఫిల్టరేషన్, ఆర్ఓ ప్లాంట్, ఇలా 4 క్యాన్సర్ చేస్తాం బేస్డ్ ఆన్ పోర్ సైజ్ ద్వారా. దీంట్లో పోర్ సైజ్ వచ్చి మైక్రో ఫిల్టరేషన్లో 0.1 to 10 ఉంటుంది మైక్రాన్స్, అండ్ అల్ట్రా ఫిల్టరేషన్ 0.01 to 0.1 మైక్రాన్స్ ఉంటుంది. నానో ఫిల్టరేషన్లో 0.01 to 0.001 మైక్రాన్స్ ఉంటుంది. ఆర్ఓ ప్లాంట్లో 0.0001 మైక్రాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎంత ప్రెషర్ అనేది ఒక్కొక్క క్లాసిఫికేషన్లో ఎంత ప్రెషర్ అనేది బార్స్లో మనం చూపించాం. బేస్డ్ ఆన్ డ్రైవింగ్ ఫోర్స్ దీని ద్వారా కూడా క్లాసిఫై చేస్తాం. అంటే ప్రెషర్ డ్రివెన్ ప్రాసెస్, కాన్సన్ట్రేషన్ డ్రివెన్ ప్రాసెస్ ఆర్ ఫార్వర్డ్ ఆస్మోసిస్ అంటాం. ప్రెషర్ డ్రివెన్ ప్రాసెస్ అంటే ఆర్ఓ ప్లాంట్లో వాడేది ప్రెషర్ డ్రివెన్ ప్రాసెస్. కాన్సన్ట్రేషన్ డ్రివెన్ ప్రాసెస్ అంటే ఫార్వర్డ్ ఆస్మోసిస్ మనం చూసాం కదా, దాంట్లో యూజ్ చేసి ఫార్వర్డ్ ఆస్మోసిస్లో కాన్సన్ట్రేషన్ డ్రివెన్ ప్రాసెస్. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రివెన్ ప్రాసెస్ అంటే ఎలక్ట్రిక్ డయాలసిస్ అంటాం, దాంట్లో ఈ ప్రాసెస్ వాడతారు. అండ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, బయోమెడికల్ అప్లికేషన్, ఫుడ్ అండ్ బివరేజ్ ఇండస్ట్రీ, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ, గ్యాస్ సెపరేషన్, వీటిలంతా మనం ఈ మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ స్పైరల్ బౌండ్ మాడ్యూల్స్. స్పైరల్ బౌండ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే వాటెక్స్ లాగా ఫామ్ అయ్యి వెళ్తుంది చెప్పాను కదా. స్పైరల్ బౌండ్ మాడ్యూల్స్. ట్యూబ్లర్ మాడ్యూల్స్ అంటే ట్యూబ్స్ లాగా పెట్టేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక ట్యూబ్కి మనం ఇలా రాకుండా ఇలా ట్యూబ్ అనేది సపరేట్ ట్యూబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేట్ అండ్ ఫ్రేమ్ మాడ్యూల్స్. దీంట్లో అప్లికేషన్ ఇన్ ల్యాబొరేటరీ స్కేల్ ఫిల్టరేషన్ అండ్ సర్టెన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఈ ప్లేట్ అండ్ ఫ్రేమ్ మోడల్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ప్రాసెస్ మెంబ్రెయిన్ బయోరియాక్టర్స్ MBR, ఎలక్ట్రోలైటిక్స్ ED అండ్ ప్రీ వేపరేషన్ అనే క్లాసిఫికేషన్స్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ప్రాసెస్ యూజ్ చేయాలి. సో ఈ క్లాసిఫికేషన్స్ కూడా మెంబ్రెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి పర్మియబుల్ ఫ్లో రేట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని యూనిట్స్ ఏంటంటే LPH ఆర్ GPM ఆర్ లీటర్స్ పర్ మినిట్ ఆర్ మీటర్ క్యూబ్ పర్ హవర్. ఇలా మనం పర్మియబుల్ ఫ్లో రేట్ని LPH ద్వారా, ఆ GPM ద్వారా, ఆ లీటర్స్ పర్ మినిట్ ద్వారా, మీటర్ క్యూబ్ పర్ హవర్ ద్వారా చెప్తాం. LPH అంటే ఏం లేదు, లీటర్స్ పర్ హవర్. పర్మియబుల్ ఫ్లో రేట్ GPM అంటే గ్యాలన్స్ పర్ మినిట్. అదే లీటర్స్ పర్ మినిట్ మీటర్ క్యూబ్ పర్ హవర్లో కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకో రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటంటే మెంబ్రెయిన్ ఫ్లక్స్ అంటాం, LMH అంటాం. LMH యూనిట్స్ అంటే లీటర్ పర్ మీటర్ స్క్వేర్ పర్ హవర్. ఈ యూనిట్స్ పెట్టి మీకు తెలిసిపోతుంది మెంబ్రెయిన్ ఫ్లక్స్ అనేది ఎంత క్వాంటిటీ పర్ మీటర్ స్క్వేర్కి పర్ హవర్స్కి ఎంత పోతుంది అనేది మెంబ్రెయిన్ ఫ్లక్స్ అంటాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ LPH అంటే మెంబ్రెయిన్ ఫ్లో రేట్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. ఎంత క్వాంటిటీ ఆఫ్ పర్మియేట్ వాటర్ మనకి బయటకు వస్తుంది అనేది మనకి LPH అనేది చెప్తుంది. ఈ LPH అనేది ఏ ఫ్యాక్టర్ అఫెక్ట్ చేస్తుంది మనం చూద్దాం. మెంబ్రెయిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే థిన్ ఫిల్మ్ కాంపోజిట్ మెటీరియలా, సెల్యులైజ్ మెటీరియల్, CAనా అనే దాన్ని బట్టి కూడా ఈ LPH అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రెషర్, ఫీడ్ వాటర్ టెంపరేచర్, ఫీడ్ వాటర్ క్వాలిటీ, ఫౌలింగ్ అండ్ స్కేలింగ్, మెంబ్రెయిన్ ఏజ్ అండ్ కండిషన్. ఈ 6 ఫ్యాక్టర్స్ మీద 5-6 ఫ్యాక్టర్స్ మీద LPH అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫీడ్ వాటర్ టెంపరేచర్, ఫీడ్ వాటర్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫౌలింగ్ అండ్ స్కేలింగ్, మెంబ్రెయిన్ ఏజ్ అండ్ కండిషన్. ఈ ఫౌలింగ్ అండ్ స్కేలింగ్ అండ్ డీటెయిల్గా మనం చూస్తాం ఇప్పుడు. మెంబ్రెయిన్ ఏజ్ అండ్ కండిషన్ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ LPH. ఇప్పుడు LPH ఇంపార్టెంట్ చెప్పాను కదా, దానివల్ల ఉపయోగాలు ఏంటి ఒకసారి చూద్దాం. సైజింగ్ ఆన్ RO సిస్టమ్ అకార్డింగ్ టు వాటర్ రిక్వైర్మెంట్ డిమాండ్. అంటే RO ప్లాంట్ని ఒక స్పెసిఫై చేయాలంటే మన LPH అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ లైక్ ఫౌలింగ్, సిస్టమ్ పర్ఫార్మెన్స్ లైక్ ఫౌలింగ్ ఆర్ డిగ్రేడేషన్. ఇప్పుడు మనకి ఫౌలింగ్ ఏంది, డిగ్రేడేషన్ అంటే ఏంటంటే అది ఏం లేదు, మనకి పేరుకొని పోతూ ఉంటుంది దాంట్లో. అది మనం డీటెయిల్ చూద్దాం. ఆ పేరుకొని పోయిన వేస్ట్ మెటీరియల్ని మనం ఫౌలింగ్ అంటాం. డిగ్రేడేషన్ అంటే స్కేలింగ్, డిగ్రేడేషన్ అంటే దాన్ని మనకి కెమికల్ ప్రాసెస్ ద్వారా దాని మీద స్కేల్స్ ద్వారా ఫామ్ అవుతాయి, దాన్ని డిగ్రేడేషన్ ఆ స్కేలింగ్ అంటాం. ఆప్టిమైజేషన్ ఆఫ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్.
ఈ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఈ పారామీటర్స్తో ఆప్టిమైజ్ చేయాలంటే, ఆప్టిమైజ్ అంటే ఏంది, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వాళ్ళ లిమిట్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలంటే మనకి ఎల్పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్పిహెచ్ అనేది మనకి ఎవాల్యుయేటింగ్ సిస్టమ్ ఎఫిషియన్సీ కనుక్కోవడానికి, అంటే ఈ 3 పారామీటర్స్ అనేది సిస్టమ్ని డిజైన్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ వచ్చి ఎల్పిహెచ్. ఇప్పుడు మనం ఫౌలింగ్ అని చెప్పాం కదా, ఫౌలింగ్ అంటే ఏంటంటే ఫిజికల్ డిపాజిషన్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ ఆన్ ది మెంబ్రెయిన్ సర్ఫేస్. అంటే ఈ మెటీరియల్స్ అనేది అక్యుములేట్ అవుతుంది కదా, దాన్ని మనం ఫౌలింగ్ అంటాం. అంటే స్కేలింగ్ అంటే ఏంటంటే కెమికల్ ప్రిసిపిటేషన్, అంటే కెమికల్గా చేంజ్ అవ్వడాన్ని స్కేలింగ్ అంటాం. దేనివల్ల చేంజ్ అవుద్ది, కాల్షియం కార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, బేరియం సల్ఫేట్, సిలికా, వీటి ద్వారా స్కేలింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంపాక్ట్స్ ఆఫ్ ఫౌలింగ్ అండ్ స్కేలింగ్. ఈ ఫౌలింగ్ స్కేలింగ్ వల్ల ఏమవుతుంది, రెడ్యూస్ పర్మియబుల్ ఫ్లో రేట్, ఇంక్రీజ్ ఆపరేటింగ్ ప్రెషర్, డిక్రీజ్ సాల్ట్ రిజెక్షన్ అండ్ స్టోరేజ్, షార్టనింగ్ మెంబ్రెయిన్ లైఫ్ స్పాన్. సో ఫౌలింగ్ అండ్ స్కేలింగ్ని మనం అవాయిడ్ చేయాలా. ఎందుకని, అది రెడ్యూస్ పర్మియబుల్ ఫ్లో రేట్ని తగ్గిస్తుంది. ఇంక్రీజ్ ఆపరేటింగ్ ప్రెషర్, మనం పంపించే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తేనే మన లోపల నీళ్ళు అనేది పోతుంది. డిక్రీజ్ సాల్ట్ రిజెక్షన్, మనం రిజెక్ట్ అయిన మనకి వేస్ట్ వాటర్లో వచ్చే సాల్ట్ అనేది తక్కువ వస్తుంది. అంటే మనకి వాటర్ అనేది సరి ప్యూరిఫై అవుతుంది దానికి అర్థం కాదనే అర్థం. షార్టింగ్ మెంబ్రెయిన్ లైఫ్ స్పాన్, లైఫ్ కూడా తగ్గిపోద్ది. అంటే లైఫ్ తగ్గిపోతుందంటే ఫౌలింగ్ అండ్ స్కేలింగ్ చేయడమే లైఫ్ తగ్గిపోవడమే అని మనం చెప్పచ్చు కాదు. ఆ ఫౌలింగ్ అండ్ స్కేలింగ్నే మనం తగ్గించచ్చు, దాని ద్వారా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఎలాగనే చూద్దాం. మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్, ప్రీ ట్రీట్మెంట్, యాంటీ స్కేలెంట్స్, బయోసిడెంట్స్, రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్, సిస్టమ్ డిజైన్ అండ్ ఆపరేషన్. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్, ఈ 5 ద్వారా మనం ఫౌలింగ్ అండ్ స్కేలింగ్ని తగ్గించచ్చు. యాంటీ స్కేలెంట్స్ అంటే ఏంటి, స్కేలింగ్ని ప్రివెంట్ చేసేది యాంటీ స్కేలెంట్. దీనికి ఒక డీటెయిల్ కాన్సెప్ట్ మన దీంట్లో రీసెర్చ్ ఒక టాపిక్ మనం చూడొచ్చు. కాకపోతే మనం ఇప్పుడు దీంట్లో ప్రస్తుతానికి చూడటం లేదు. బయోసిడెంట్స్ అంటే ప్రివెంటింగ్ బయోఫౌలింగ్ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్, సో ఈ 5 ఫ్యాక్టర్స్, ఈ 5 ప్రాసెస్ ద్వారా సిస్టమ్ డిజైన్ అండ్ ఆపరేషన్, రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్, బయోసిడెంట్స్, యాంటీ స్కేలెంట్స్, ప్రీ ట్రీట్మెంట్ ద్వారా మన ఫౌలింగ్ అండ్ స్కేలింగ్ని తగ్గించచ్చు. ఫైనల్గా, effective management of fouling and scaling through the strategies can improve the RO plant performance and extend membrane life and reduce the cost. Thank you.